బుల్లితెరపై అత్యంత క్రేజ్ ఉన్న రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే తెలుగులో 9 సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పుడు 10వ సీజన్ స్టార్ట్ కాబోతుంది. ఈసారి దశావతారం అంటూ సరికొత్తగా ఉంటుందని, అలాగే రూల్స్ సైతం మారుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. అలాగే ఇప్పటికే టీజర్ల ద్వారా షోపై మరింత ఆసక్తి కల్పిస్తున్నారు హోస్ట్ నాగార్జున. ఇదిలా ఉంటే ఈసారి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే సెలబ్రిటీల పేర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అలాగే ఈసారి కూడా సీరియల్ బ్యూటీలు కన్నడ ముద్దుగుమ్మల హవా ఉంటున్నట్లు తెలిసిపోయింది. ఇది వరకే పలువురు పేర్లు నెట్టింటి చక్కర్లు కొడుతుండగా ఈసారి మరో అమ్మడి పేరు వినిపిస్తుంది. ఆమె మరెవరో కాదు, పల్లవి గౌడ. తెలుగు ప్రేక్షకులకి ఈ ముద్దుగుమ్మ సుపరిచితమే. పసుపు కుంకం సీరియల్ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. అందులో తన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత సావిత్రి సీరియల్ ద్వారా మరోసారి మెప్పించింది. అయితే ఈ 2 సీరియల్లో కథానాయికగా అలరించిన ఈ అమ్మడు చదరంగం అనే సీరియల్లో మాత్రం విలన్ పాత్రలో అదురుకొట్టింది. అయితే సీరియల్ ద్వారా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మను ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ బ్యాన్ చేసింది. ఈ విషయాన్ని గతంలో స్వయంగా పల్లవి గౌడ బయట పెట్టింది. ఇటీవలే నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ద్వారా తిరిగి తెలుగు తెరపై సందడి చేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడి పేరు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. త్వరలోనే స్టార్ట్ కానున్న బిగ్ బాస్ 10 లోకి ఈ ముద్దుగుమ్మ ఎంట్రీ ఇస్తుందని సమాచారం నడుస్తుంది. అంతేకాదు ఈ షో కోసం ఈ బ్యూటీకి భార్యగానే రెమ్యూనేషన్ ఇస్తున్నట్లు టాక్. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. అటు పల్లవి గౌడ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.